ఇప్పుడు మనం రామాయణంలోని చివరి ఘట్టమైన శ్రీరామ పట్టాభిషేకం గురించి తెలుసుకుందాం. యుద్ధకాండలో రాముడు రావణుని ఓడించి సీతాదేవిని తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత అయోధ్యకు తిరిగి వెళ్తాడు. సీతాలక్ష్మణులు, హనుమంతుడు, వానరసేన, భరత శత్రుఘ్నులు, వశిష్ఠ, విశ్వామిత్రుడు మొదలైన గురువులు అందరూ రాముని పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్నారు. అయోధ్య నగరం అంతా అందంగా అలంకరించబడింది. అంతఃపురంలో సీతమ్మ ఒక పవిత్ర వస్త్రంతో రాముడికి పాదపూజ చేసింది. పట్టాభిషేకానికి కన్నా ముందు పూర్వీకులు, దేవతలు ప్రార్థనలు, హోమాలు జరుగుతాయి. వశిష్ఠ మహర్షి ముందుగా పవిత్ర జలాలతో రాముడికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత అసంఖ్యాకమైన జలఘటాలు, కలశాలు తెచ్చి గంగా, గోదావరి, నర్మదా మొదలైన పవిత్ర నదుల నీటితో రాముడికి మహాపట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరగగానే దేవతలు నియమించిన పురోహితుడు, మహర్షులు, జనం అందరూ జై సీతారామ, జై సీతారామ అంటూ ఉత్సాహంగా పలుకుతారు. రాముడి పట్టాభిషేకం అంటే కేవలం రాజపట్టాభిషేకం కాదు. ధర్మం, న్యాయం, సత్యం మళ్లీ భూలోకంలో స్థాపించబడిన ఆనంద క్షణం. జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం.